ఒక అందమైన అడవిలో ఎన్నో జంతువులు పక్షులు కలిసి జీవించేవి. ఆ అడవిలో ఒక అందమైన నెమలి ఉండేది. దాని రెక్కలు రంగురంగులుగా మెరుస్తూ చాలా ఆకర్షణీయంగా ఉండేది. ప్రతిరోజు అది తన రెక్కలను విప్పి నాట్యం చేసేది. అక్కడే ఒక కాకి కూడా ఉండేది. కాకి నలుపు రంగులో సాధారణంగా కనిపించేది. నెమలి తరచూ కాకిని చూసి గర్వంగా మాట్లాడేది. నన్ను చూడు, నా రెక్కలు ఎంత అందంగా ఉన్నాయో, నువ్వు మాత్రం ఎంత సాధారణంగా ఉన్నావు అని నెమలి అహంకారంగా చెప్పేది. కాకి ఏమీ అనకుండా నవ్వేది. అది తన పని తాను చూసుకుంటూ ఉండేది. ఒకరోజు అడవిలో తీవ్రమైన ఎండ వచ్చింది. నీరు కొరత ఏర్పడింది. అడవిలోని చెరువు చాలా ఎండిపోయింది. జంతువులు నీటికి చాలా ఇబ్బంది పడ్డాయి. కాకి తెలివిగా ఆలోచించి అది గ్రామానికి ఎగిరి వెళ్ళి ఒక కుండలో కొద్దిగా నీరు చూసింది. కానీ నీరు చాలా లోతుగా ఉండడంతో కాకి చిన్న రాళ్ళు తీసుకొని కుండలో వేసింది. నెమ్మదిగా నీరు పైకి వచ్చేసరికి అది నీరు తాగింది. తరువాత మిగతా పక్షులకు కూడా చూపించింది. నెమలి కూడా దాహంతో అలమటించింది. కానీ అంత దూరం అది ఎగరలేకపోయింది. దాని పెద్ద రెక్కలు అందంగా ఉన్నా ఎక్కువ దూరం ఎగరడానికి పనికిరాదు. కాకి తిరిగి వచ్చి నెమలికి సహాయం చేసింది. అది నీరు ఉన్న చోటు చూపించేసరికి నెమలి నీరు తాగి ప్రాణం దక్కించుకుంది. అప్పుడు నెమలి తన తప్పు గ్రహించి నిజమైన అందం తెలివి సహాయం చేయడంలో ఉంటుంది, నేను గర్వపడకూడదు అని చెప్పింది. కాకి నవ్వుతూ మనలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకత ఉంటుంది, దాన్ని మంచికి ఉపయోగించాలి అని అంది. ఆ రోజు నుంచి నెమలి ఎవ్వరినీ తక్కువగా చూడలేదు. అది వినయంగా మారింది. ఈ కథలో నీతి ఏంటంటే అహంకారం మంచిది కాదు. నిజమైన గొప్పతనం మన మంచితనం మరియు తెలివిలో ఉంటుంది.